పెద్ది సినిమా ఈరోజు ఎటువంటి ప్రకంపన సృష్టిస్తుంది అంటే నాకు తెలిసి ఈ పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పైరసీ వరల్డ్ ఉంటుంది కదా, సినిమాల పైరసీస్ అప్లోడ్ చేసేది ఆ సైట్ అసలు ఎన్ని క్లోజ్ అయితే కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్ మద్రాస్ హైకోర్టు ఇచ్చింది. దానివల్ల ఏం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తా. పెద్ది సినిమాకి సంబంధించి ఆల్రెడీ హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ దాని మీద యాంటీగా కొంతమంది వైరల్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళు నన్ను అదుపులోకి తీసుకున్నారా లేదా అది చెప్తా. అటు బాలకృష్ణ ఇటు చిరంజీవి పెద్ది సినిమా కోసం ఏం చేశారు మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ముందే అయితే పెద్ది సినిమా రేపు 4వ తారీఖున రిలీజ్ కాబోతా ఉంది. 3వ తారీఖు నైటే ప్రీమియర్లో పడుతూ ఉన్నాయి. దానికి 600 రూపాయలు టికెట్ పెట్టారు. ఇక నెక్స్ట్ డే నుంచి ఆంధ్రప్రదేశ్లో మల్టీప్లెక్స్ కనుక అయినట్టయితే టికెట్ 120 పెంచుకోమన్నారు. సింగిల్ స్క్రీన్ అయితే టికెట్ 100 రూపాయలు పెంచుకోమన్నారు. ఓకే, తెలంగాణలో కూడా అదే విధంగా కనుక టికెట్ రేట్లకు పెంచుకోమని చెప్పినట్టయితే ఇక నిర్మాతకి కుప్పలు అన్నమాట లాభాలు. ఆల్రెడీ అబ్రాడ్లో వచ్చేసి ఓ రేంజ్లో టికెట్లు దిగుతూ ఉన్నాయి. టికెట్ రేట్లు భారీగా పెట్టారు అక్కడ, అయినా సరే భారీగా ముడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా రేపు 4వ తారీఖు రిలీజ్ కాదు కదా, మీకు బాగా గుర్తుంటే ఒక 4-5 రోజుల ముందు మన కావేశ్ వీడియో నేనే వీడియో ఇచ్చాను. పెద్ది సినిమా మీద కుట్ర చేస్తున్నారా అన్నట్టు. ఏంటి, సింగిల్ స్క్రీన్ థియేటర్ ఖచ్చితంగా బతకాలి. అవి బతకాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాలి. నో డౌట్ 100% అగ్రీ చేస్తారు. అయితే వాళ్ళు ఎప్పటి నుంచి ఇష్యూ నడుస్తూ ఉంది, సాల్వ్ చేసుకోవాలి. ఇట్లా ఈలోపు నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు వీళ్ళ మధ్య వచ్చే చివరికి ఏం నడిచింది, పెద్ది సినిమాని మేము రిలీజ్ చేయం అన్నారు. అదేమంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద సినిమా అప్పుడు మేము అక్కడ అడ్డు పెడితేనే మాకు సొల్యూషన్ దొరికిద్ది అన్నారు. ఇక ఫైనల్లీ బాలకృష్ణ కూడా మన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు చెప్పాడు, ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్లు బతకాలయ్యా, క్లోజ్ చేస్తున్నారయ్యా, దారుణమయ్యాది, వాళ్ళ డిమాండ్స్ ఏవో పరిశీలించి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ అంతా కలగలిపి నిర్ణయం తీసుకోండి అని అన్నారు. ఈలోపు చిరంజీవి ముందుకు వచ్చి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్ తప్పిస్తే ఎగ్జిబిటర్ అందరితో మాట్లాడారు. అప్పుడు ఏం చెప్పారంటే, పెద్ది సినిమాకి సంబంధించి అడ్డుపడవద్దు, మీరు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నిర్మాతతో డిస్కస్ చేద్దాం, 30వ తారీఖు కల్లా జూన్ 30వ తారీఖు కల్లా మీ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేద్దాం అని అన్నారు. దాంతో పెద్ది సినిమా సంబంధించి థియేటర్లు ఇబ్బంది లేదు, యాజ్గా రిలీజ్ అవుతుంది. టికెట్ రేట్లు మేము పెంచం అన్నారు సింగిల్ స్క్రీన్ వాళ్ళు. బట్ ఇప్పుడు అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అక్కడ బాలకృష్ణ చిరంజీవి కలగలిపి ఎగ్జిబిటర్లు మేలు కోరుతూ పెద్ది సినిమా రిలీజ్ కావడం కోసం ఎఫర్ట్స్ పెట్టారు. అంతేనా, ఇంకోటి ఉంది, రేపు తెలంగాణలో జరిగే ఈ పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన బాలకృష్ణ చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఎందుకంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ నెక్స్ట్ మూవీ బాలకృష్ణతో ప్లాన్ చేస్తారని తెలిసింది. సో తెలంగాణలో మన బాలకృష్ణ ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ మెయిన్ పర్సన్, చీఫ్ గెస్ట్. ఏపీలో కూడా నిర్వహించబోతారని తెలిసింది. మరి అక్కడ ఎవరు ఏంటి నా డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. ఈలోపు ఇంకే అర్థం కావాల్సింది ఏంటిదంటే, ఈ పెద్ది సినిమాకి సంబంధించి రిలీజ్కి ముందే భయంకరంగా యాంటీ ఆ సినిమాని కావాలని చెప్పేసి నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేస్తా పోతా అన్నారు. వాళ్ళు ఎవరు ఏంటని చూస్తున్నప్పుడు ఓ రకంగా భయంకర సోషల్ మీడియా హ్యాండిల్స్ రన్ చేస్తున్నారు వాళ్ళు. అలా ఒకటి గుంటూరులో దొరికాడు, ఒకటి కుకటపల్లిలో దొరికాడు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. క్రాస్ చెక్ చేస్తే వాళ్ళ వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉందంట. వీళ్ళు సినిమాను టార్గెట్ చేస్తే ఆ సినిమా హిట్ అయినా కానీ ఫ్లాప్ అనేది జనంలోకి పోయిద్దంట. సో ఆ నెట్వర్క్ని ఆల్రెడీ ఛేదించారు. మిగతా విషయాలు బయటికి రావాల్సి ఉంది. నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి ఇందాక చెప్పాను కదా, ఎవరైనా అప్లోడ్ చేద్దామని అనుకుంటే ఇమీడియట్గా నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఆ వెబ్సైట్ని బ్లాక్ చేస్తారు. అసలు నువ్వు ఆ సినిమాను కనుక అప్లోడ్ చేస్తే ఆ టోటల్ ఆ వెబ్సైట్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒకవేళ ఇవన్నీ మాకు తెలిసిలేరా బాబు అనుకుంటే డొమైన్లు మార్చి యూఆర్ఎల్స్ మార్చి ఎలాగైనా పెట్టేటైతే అప్పుడు కూడా ఖతం. సో క్లియర్గా మద్రాస్ హైకోర్టు చెప్పింది కూడా ఇదే. టెలిగ్రామ్లో పంపినా, వాట్సాప్ అయినా, నువ్వు గూగుల్లో అయినా, నువ్వు ఎక్కడైనా సరే అప్లోడ్ చేయి, షేర్ చేయి, ఏదైనా సరే చేస్తావంటే వన్స్ అది వెబ్సైట్ కానీ అంటే వెబ్సైట్ బ్లాక్ అయిపోయింది. ఎవరు ఏంటనే విషయం కూడా మొత్తం వీళ్ళకి నిర్మాతలు తెలిసిపోయింది. కేసు పెడతారు, లోపలే పెంచేస్తారు. ఇక మీలో కూడా ఎవరన్నా కానీ ఈ పెద్ది సినిమాని పైరసీద్దామని అనుకున్నారు అంటే మీ డీటెయిల్స్ మొత్తం కూడా వెళ్ళిపోతాయి అనమాట వాళ్ళకి. సో దానివల్ల ఇబ్బంది. కాబట్టి వద్దు, పైరసీ జోలికి పోవద్దు. ఎవరైనా పైరసీ జోలికి పోయారంటే పెద్ద సినిమా విషయంలో జైలుకి పోతారు. మీ యొక్క వెబ్సైట్లో మొత్తం కూడా క్రాష్ అయిపోతే మొత్తం బ్లాక్ అయిపోతాయి. ఓకేనా. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్, ఓ పక్క బాలకృష్ణ, ఓ పక్క చిరంజీవి
వీళ్ళందరితో పాటు ఇప్పుడు ఈ సినిమా అంటే బుచ్చిబాబు దగ్గర వద్దాం. బుచ్చిబాబు ఈ సినిమాని ఏ రేంజ్లో తెరకెక్కించాడంటే ఆడిషన్స్ పెట్టి మరి ఓలలో కొంతమంది నిజమైనటువంటి వాళ్ళని తీసుకొని నటినట్లుగా వాళ్ళ చేత నటింపజేయించి సినిమాను వచ్చేసి ఎప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పటివరకు ఎందుకు ఉందంటే చిన్న మిస్టేక్ కూడా లేకుండా విజువల్స్ వైజ్ ఎక్స్ట్రాడనరీగా ఉండేలాగా అద్భుతంగా సినిమా తీసాడంట. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగింది, డిఫరెంట్ మంచి గ్రామీణ ఆటగాడి నేపథ్యంలో ఎక్స్ట్రాడనరీ సినిమా అయితే ఉండబోతుంది. జగత్ బాబు చెప్పాడు కదా, ఈ పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత నా క్యారెక్టర్ చూసి పెద్ద సినిమాలో జగత్ బాబు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇక అంతకుముందు ఆ తర్వాత అంటే మీరే మాట్లాడతారు అన్నాడు. అంత ఎక్స్ట్రాడినరీలో ఆయన క్యారెక్టర్ ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించి అనంత శ్రీరాముది ఇది ఒకటి నడుస్తుంది. మరలా నిన్న ఏదో సాంగ్ ఏదో రిలీజ్ అయింది, ఐటమ్ సాంగ్ ఏదో, అబ్బో అందులో అసలు డబుల్ మీనింగ్లు పచ్చిబూతులు ఉన్నాయి. ఏది ఒక అనంత శ్రీరామ్ ఏంటి సనాతన ధర్మం కోసం పోరాడతానంటాడు, బట్ ఈ మనిషి ఎంత దరిద్రమైన సాంగ్ రాశాడని చెప్పేసి ఇది కొంతమంది కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇంకొంతమంది హలో ఇప్పుడు కాదు సినీ ఇండస్ట్రీలోనే డబుల్ మీనింగ్ డైలాగ్ లేనిది ఎప్పుడు బోర్డని ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం, అందరూ స్మార్ట్ ఫోన్లో ఉండటం, చెక్ చేసి అలా హడావుడి చేసినప్పుడు వేరే ఇంకొంతమంది సపోర్ట్. ఇక ఈ అనంత శ్రీరామ్ అయితే ఇంకా ఏమి రెస్పాండ్ అవ్వాలా, సినిమాలో ఆ పాట అయితే మామూలుగానే ఉంది. సో అన్నిటి మించి ఇక చెప్పాల్సింది ఏమైనా ఉంది అంటే సినిమాకు ఉన్న అడ్డంకులు మొత్తం తొలగిపోతున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డు కొల్లగొడతా మిగిలింది. ఇప్పుడే రిలీజ్ ముందే ట్విస్టుల మీద ట్విస్టులు అన్నీ దాటేసుకుంది. ఇక రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్లో ప్రపంచం సృష్టిస్తుంది ఏంటో లెట్స్ వెయిట్ అండ్ సీ.